అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం కన్యా రాశి వారి గురించి తెలుసుకుందాం. కన్యా రాశి వారికి మే మాసంలో 14, 15, 16, 17 తారీఖుల్లో కన్యా రాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకుందాం. కన్యా రాశి వారు ఇప్పుడే కొత్తగా మన ఛానల్ను చూస్తున్నట్లయితే దయచేసి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. మీరిచ్చే ఒక చిన్న లైక్ అనేది నా ఛానల్ గ్రోత్కు ఎంతో బాగా సహాయపడుతుంది. కాబట్టి కంటెంట్ నచ్చితే తప్పకుండా లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరి కన్యా రాశి వారి జీవితంలో ఊహించినటువంటి మలుపు అనేది జరగబోతుంది. మీ యొక్క జీవితం అనేది ఇప్పటి వరకు ఒక ఎత్తు అయితే ఇప్పటి నుండి ఒక మలుపు అనేది తప్పకుండా ఒక టర్నింగ్ పాయింట్ లాగా మీ జీవితంలో తిరగబోతుంది. కన్యా రాశి వారు ఇక్కడ మీరు వేసే అడుగును బట్టి మీ జీవితం అదృష్టకరంగా లేకపోతే దురదృష్టకరంగా మారడం అనేది జరుగుతుందన్నమాట. ఇదంతా కూడా మీ చేతుల్లో ఉండబోతుంది. అలాగే కొన్ని విస్తుపోయేటటువంటి షాకింగ్ నిజాలు కూడా ఈ రోజున ఈ వీడియో ద్వారా మీరు వినబోతున్నారు. కాబట్టి మనసును ప్రశాంతంగా ఉంచుకొని ఒక్కసారి మీ ఇష్టదైవాన్ని మనస్ఫూర్తిగా ప్రార్థించుకొని ఈ వీడియో కోసం ఒక 10 నిమిషాల సమయాన్ని కేటాయించి వినండి. మీ అదృష్టాలను మీరు ఎలా దక్కించుకోవాలి, వచ్చే కష్టాల నుండి మీరు జాగ్రత్తలు ఎలా తీసుకోవాలి, ఎటువంటి నియమాలను పరిహారాలను పాటించడం వలన మీ జీవితం అనేది అదృష్టపు మలుపును తిప్పుకోవచ్చు. ఇటువంటి విషయాలన్నీ కూడా ఈ వీడియోలో క్లుప్తంగా మీకోసం అయితే వివరించడం జరిగింది. మరి ఈ మే మాసంలో మీ జీవితం అనేది ఏ విధంగా ఉండబోతుంది? ముఖ్యంగా ఇప్పుడు చెప్పుకున్నటువంటి ఈ 4 రోజుల్లో కూడా మీరు ఎదుర్కోలేనటువంటి కష్టాలను కూడా ఇప్పుడు ఏ విధంగా ఎదుర్కోబోతున్నారు? ఎటువంటి మార్పులు అనేవి మీకు కనిపిస్తాయనేది క్షుణ్ణంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ముందుగా మీలో ఎటువంటి గుణాలు ఉంటాయంటే స్థిరమైనటువంటి తెలివి, మొండితనం, కష్టపడి పనిచేయడం. అలాగే మీ యొక్క మనస్తత్వం ఎలా ఉంటుందంటే ఎవరైనా కానియండి ఎదుటివారు కష్టాల్లో ఉంటే మీ దగ్గర ఉన్నదంతా కూడా ఇచ్చేయాలి అన్నటువంటి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు. మీ దగ్గర ఉన్నా లేకపోయినా ఎప్పుడూ కూడా స్థిరమైనటువంటి ఆలోచనలు, స్థిరమైనటువంటి మంచి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు. కాబట్టి మీ యొక్క మానసిక పరమైనటువంటి ప్రశాంతతను దూరం చేయడం భగవంతుడికి కూడా సాధ్యం కాదు. ఎందుకు ఇంత లోతుగా ఆలోచిస్తున్నాను, ఎవరి గురించో ఎందుకు ఇలా ఆలోచనలు చేస్తున్నాను, నా ఫ్యూచర్ ఏంటి, అసలు నా జీవితం ఎటువైపు వెళ్తుంది అని కొన్నిసార్లు మీరు ఎవరికీ చెప్పుకోలేనటువంటి కొన్ని ప్రశ్నలు మీకు మీరుగా వేసుకుంటూ ఉంటారు. ఈ పని చేస్తే ఫ్యూచర్కు ఎంతవరకు ఉపయోగపడుతుంది, ఇది మనం చేయడం వలన ఫ్యూచర్లో మనం లాభపడతామా నష్టపడతామా, ఇలా ఇది డబ్బుకు సంబంధించినటువంటి విషయమే కాదండి. ఇటు మీరు ఏదైనా వస్తువులు కొన్నా, లేదంటే ఏదైనా బట్టలు కొనుగోలు చేసినా, లేదా ఏదైనా పిల్లలకు సంబంధించినటువంటి విషయమైనా కానీ, కుటుంబానికి సంబంధించినటువంటి విషయమైనా కానీ, ఏదైనా కానీ చాలా సుదీర్ఘమైనటువంటి లోతైనటువంటి ఆలోచనలు చేసే మనస్తత్వాన్ని కలిగి ఉంటారు. ఈ ఆలోచనలు అనేవి చాలా ఓవర్గా అంటే కొంచెం మానసికంగా కూడా మిమ్మల్ని డిస్టర్బ్ చేస్తూ ఉంటాయన్నమాట. దీనివల్ల మనసు బాగా అలసిపోయి ఎప్పటికప్పుడు కూడా మీకు కోపం, ఆవేశం ఇటువంటివి రెడీగా ఉంటాయి. అందుకే ఎదుటివారు మీకు హాని చేయడానికి సిద్ధంగా ఉంటున్నారు, మిమ్మల్ని వాడుకుంటున్నారు. ఇవన్నీ కూడా మీకు తెలిసినప్పటికీ కూడాను మీరు ఎదుటివారి గురించి తప్పుగా ఎప్పుడూ కూడా కలలో కూడా ఆలోచించినటువంటి గొప్ప మనస్తత్వాన్ని కలిగి ఉంటారు. మనకు మంచి చేయకపోయినా అవతల వారికి మనం మంచి చేస్తే అది మనకు భగవంతుడు ఏదో ఒక రూపంలో ఏదో ఒక సందర్భంలో సహాయం అయితే చేస్తాడు అనుకునేటటువంటి గొప్ప మనస్థితిని కలిగి ఉంటారు. పట్టుదల కలిగి ఉంటారు. ఏదైనా ఒక పని చెయ్యాలనుకుంటే దాన్ని తప్పకుండా కష్టపడి పని చేస్తారు. కర్తవ్యంతో ఉంటారు. మీకు ఏదైనా ఊరికినే రాలేదండి పేరు కానీ, గౌరవం కానీ, లేదంటే డబ్బు కానీ, మీ యొక్క తాతల ముత్తాతల నుండి వచ్చినటువంటి ఆస్తిపాస్తులు కూడా ఏది లేవు. అంతా మీ కష్టార్జితమే. కష్టపడి మీకు మీరుగా సంపాదించుకున్నవే పేరు కానీ, డబ్బు కానీ. అయితే గౌరవ మర్యాదల పరంగా కానీ, చదువు పరంగా కానీ, లేదంటే నలుగురిలో మీకంటూ ఒక మంచి పేరనేది ఈరోజు వచ్చింది అన్నా కూడా దాని వెనుక మీ కష్టం అనేది చాలా ఎక్కువగా ఉంది. కానీ అది ఎవరూ కూడా గుర్తించడం లేదు. అలాగే ఎవరైనా ఒక మాట అన్నా కానీ, చేసినా కానీ మన అనుకున్నప్పుడు మీరు చాలా ఓర్పుగా వారి గురించి ఆలోచిస్తారు, సర్దుకుపోతారు. అలాగే మనవారు కాదు అనుకున్నప్పుడు కూడా కాస్త ఓర్పునైతే ప్రదర్శిస్తూ ఉంటారు. ఎందుకు ఇలా చెప్తున్నానంటే కనుక మీకు కొంచెం మొహమాటం అనేది ఎక్కువగా ఉంటుంది. ఏదైనా కూడా మొహానే చెప్పేసేటటువంటి మనస్తత్వం కాదు మీది. కొంచెం మీ యొక్క వ్యక్తిత్వం ఎలా ఉంటుందంటే ఇది కరెక్టా కాదా, కరెక్ట్ అయినా అవ్వకపోయినా కొంచెం వెయిట్ చేద్దాం అని చెప్పి ఆలోచించగలిగేటటువంటి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు. ఇక్కడ ఇది ప్లస్ పాయింటే. కానీ ఏంటంటే అన్ని విషయంలో కూడా పాజిటివ్గా ఆలోచించడం మంచిది కాదండి.
కొంత మనకు తెలియకుండానే మనకు మన చుట్టూనే ఉంటూ మన వెనక ఎన్నో రకాలుగా గోతులు తవ్వేటటువంటి గుంట నక్కలు మన చుట్టూ తిరుగుతూ ఉంటారు. కాబట్టి వారి గురించి కూడా కొంచెం తెలుసుకోగలగాలి. అలాగే ఒక మంచి పరాయి వాళ్ళని చెప్పి ఒక అండర్‌స్టాండింగ్ రావాలి. మన అవసరంలో సహాయం ఎవరు చేస్తున్నారు? ఎవరికి మనం ఏ ఆపద తలపెట్టకపోయినా మనల్నే ఎందుకు సమాజంలో బ్లేమ్ చేయాలని చెప్పి చూస్తున్నారు అని మీరు ఒక రకంగా కొంచెం కొంతమంది వ్యక్తుల పట్ల అప్రమత్తంగా ఉండాలి. అలాగే మీ మెచ్యూరిటీ లెవెల్స్ అనేవి చాలా ఎక్కువగా ఉంటాయి. కానీ ఎవరైనా కానీ బాధపడితే మీరు చూస్తూ ఉండలేరు. కాబట్టి మిమ్మల్ని ఈజీగా మోసం చేయాలని చెప్పి చాలామంది పని కట్టుకొని మరి మీ చుట్టూ చేరుతూ ఉంటారు. అంటే మీ వీక్‌నెస్‌ను వారు అలా క్యాచ్ చేస్తూ ఉంటారనమాట. బేసిక్‌గా చెప్పాలంటే కన్యా రాశి వారు చాలా తెలివిగా ఉంటారు. చురుకైనటువంటి వారు. ఏ విషయంలో ఎలా మాట్లాడాలి అనేది మీకు బాగా తెలుసు. కానీ స్వభావంగా మీరు ఎవరిని కూడా బాధ పెట్టాలని చెప్పి అనుకోరు. ఎవరి మనసును కూడా ముఖ్యంగా నొప్పించేటటువంటి పనులు కానీ, మాటలు కానీ ఇటువంటివి చెయ్యరు. ఇక మీ యొక్క అందానికి, అలాగే మీ యొక్క మెచ్యూరిటీ లెవెల్స్‌కి ఎవ్వరైనా కానీ అవతల వ్యక్తి ఎంత గొప్ప హోదాలో ఉన్నప్పటికీ ఖచ్చితంగా ఫిదా అయిపోవాల్సిందే. అలాగే మీ యొక్క మానసిక స్థితి అనేది ఎప్పటికప్పుడు కొంచెం భయానికి, కొంచెం ఆందోళనకు, కొంచెం టెన్షన్‌కు గురవుతూ ఉంటారు. పైకి తెలివైన వారే. ఏదైనా కానీ సమాధానం అడిగితే చెప్పగలిగేటటువంటి సామర్థ్యం ఉన్నవారే. ఏ పనైనా కానీ చేయగలిగేటటువంటి సత్తా ఉన్నవారే. కానీ ఇన్నర్ ఫీలింగ్ చూసుకుంటే గనక కొంచెం టెన్షన్, కొంచెం ఒత్తిడి, కొంచెం భయం. నేను చేయగలుగుతానా లేదా? ఆ టైంలో ఎలా ఉంటుందో? మనకు మన వాళ్ళు సపోర్ట్‌గా ఉంటారో లేదో? లేదంటే నన్ను నిలబెడతారేమో? ఇలా ఎలా ఫేస్ చేయగలుగుతాను అనేటటువంటి ఒక ఇన్నర్ ఫీలింగ్ అనేది మిమ్మల్ని భయంతో ఎప్పుడూ కూడా ఒత్తిడికి గురి చేస్తూ ఉంది. దీనివల్ల కొంచెం మానసికంగా ఒత్తిడి, స్ట్రెస్ లెవెల్స్ అనేవి పెరిగిపోవడం, అలాగే ఆరోగ్యపరంగా చూసుకుంటే కొంచెం మీకు మైగ్రేన్ హెడేక్‌తో బాధపడుతూ ఉండడం, అలాగే చర్మ సంబంధితమైనటువంటి వ్యాధులతో బాధపడిపోతూ ఉండడం, అలాగే కొంచెం హైపర్ టెన్షన్, కొంచెం హై బీపీ అనేవి ఎక్కువగా ఉండడం, అలాగే కాళ్ళ నొప్పులతో బాధపడుతూ ఉండడం, ఇటువంటి సమస్యలతో తరచూ దీర్ఘకాలికంగా కొన్ని బాధలనైతే అనుభవిస్తూ ఉన్నారు. ప్రస్తుత కాలంలో ఇవన్నీ మీకు జరుగుతూ ఉన్నాయి. అయితే ప్రతి సమస్య కూడా, ప్రతి అనారోగ్య సమస్య కూడా ఒక పరిష్కార మార్గాన్ని వెతుక్కుంటూ వెళ్తున్నారు. దానికి తగిన విధంగా ఫాలో అవుతారు. ఎక్కడికక్కడ క్లియర్ చేసుకునే వ్యక్తిత్వాన్ని మీరు కలిగి ఉంటారు. ఏదేమైనప్పటికీ కూడాను ఈ మధ్య జీవితంలో ఒక ఊహించినటువంటి మలుపు వైపైతే మీ అడుగులు వేయబోతున్నారు. కొన్ని దిమ్మ తిరిగేటటువంటి నిజాలైతే మీ జీవితంలో బయటపడే అవకాశాలు కనిపిస్తున్నాయి. అవేంటనే విషయానికొస్తే, ఎవరైతే మీరు మన అనుకున్నవారో ఎవరైతే ఉన్నారో అటువంటి వారు మీ వారు కాదండి, పరాయి వారని చెప్పి మీ మనసుకు ఎప్పటికప్పుడు తెలుసుకున్నప్పటికీ కూడాను కొన్ని కొన్ని పాయింట్ల దగ్గర, కొన్ని కొన్ని విషయాల దగ్గర వారితో చెయ్యి కలపక తప్పడం లేదు మీకు. అయితే మీకు వారు చెడు చేస్తున్నారు అనే విషయాన్ని మీరు తెలుసుకున్నప్పటికీ కూడా వారిని విడిచిపెట్టలేకపోతున్నారు. వారి యొక్క వ్యక్తిత్వాలకు మాత్రం మీరు దగ్గర కాలేకపోవడం, వారి యొక్క మనోభావాలను, వారి యొక్క మాటలు కూడా కొంచెం మిమ్మల్ని హర్ట్ అయిపోయేలాగా చేస్తూ ఉండడం, మీరు వారి గురించి తెలుసుకున్నప్పటికీ వారిని దూరం చేసుకోలేకపోతున్నారు. ఇక నీచమైనటువంటి ఆలోచనలను వారు మీ యందు చేస్తున్నారు. మనం ఇంత మంచిగా ఉంటున్నాం కదా! మనం అవతల వారికి ఏ నష్టం చేయడం లేదు కదా! మన వల్ల వీలైనంత వరకు అందరూ లాభం పొందిన వారే. మరి నష్టం పొందిన వారినైతే నేనెవరిని చూడలేదు. మనల్ని అవసరాల కోసం వాడుకోవడం, అలాగే వాడుకుంటున్నారు. కానీ మన విషయం వచ్చేసరికి ఎందుకు అంతగా అయిష్టాన్ని చూపిస్తున్నారు వీరు? ఇంత అసూయను నాపై ఎందుకు చూపిస్తున్నారు? ఎక్కడికక్కడ ఎందుకు నన్ను వాడుకుంటున్నారు? పాయింట్ ఔట్ చేస్తున్నారు అని మీ మనసు మిమ్మల్ని అడుగుతూనే ఉంటుంది. కాస్తంత మనం మంచిగా ఉన్నా, మంచిగా డ్రెస్సింగ్ వేసుకున్నా, మంచిగా నలుగురిలో కనిపించాలని ప్రయత్నించినా కూడా ఎవరైతే మన అనుకున్నటువంటి ఆ వ్యక్తులు ఉంటారో వాళ్ళ యొక్క విషపు చూపుతో మనల్ని ఎప్పుడూ కూడా నాశనం చేయాలని చూస్తూ ఉన్నారు. కాబట్టి ఈ విషయాన్ని మీరు ముఖ్యంగా గుర్తించాలి. అయితే కన్యా రాశి వారు ఆ యొక్క వ్యక్తులు ఎవరో కాదు. ఆ వ్యక్తులు మీ బంధువులై ఉండవచ్చు. ఆ వ్యక్తులు మీ చుట్టుపక్కన ఉన్నటువంటి ఒకరిద్దరై ఉండవచ్చు. ఆ శత్రువులు ఎవరైతే ఉన్నారో వారి యొక్క మనోభావాలు, వారి యొక్క మానసిక పరమైనటువంటి ఆలోచనలు ఏ విధంగా ఉంటున్నాయంటే మీకు ఎప్పుడూ కూడా ఏదో ఒక హాని తలపెట్టాలని చెప్పి చూస్తూ ఉంటున్నారండి. నిజంగా మీకు షాక్గా అనిపిస్తూ ఉండొచ్చేమో, కానీ అంతగా మిమ్మల్ని ఎందుకు వాళ్ళు హేట్ చేస్తున్నారు, మిమ్మల్ని నాశనం చేయాలని, మిమ్మల్ని తొక్కివేయాలని ఎందుకు అలా అనుకుంటున్నారు? వాళ్ళు మీ ఎదుగుదలను ఎందుకు అలా చూస్తూ ఉండలేకపోతున్నారు?
వాళ్ళు మీ పతనం కోసం ఎందుకు ఎదురు చూస్తున్నారు ఇవన్నీ కూడా మీకు కూడా తెలుసు. వాళ్ళకంటే ఎప్పుడూ కూడా కిందే ఉండాలని చెప్పి వారు చూస్తున్నారు. ఇన్ని తెలిసినప్పటికీ కూడాను మనకు వారు ఇంకా ఎందుకలా ఆపద తలపెట్టాలని చెప్పి చూస్తున్నారు, మనం వాళ్ళను ఎందుకు దూరం చేసుకోలేకపోతున్నాం అని మీరు ఆలోచన చేయడం లేదు. శత్రువులు మనకు బంధువుల రూపంలో, లేదంటే స్నేహితుల రూపంలో, లేదంటే మన చుట్టూ ఉన్న వారి రూపంలో ఎప్పుడూ కూడా తగులుతూనే ఉంటారు. అయితే మీరు మాత్రం ఈ విషయాలను తప్పకుండా తెలుసుకోవాలి. లేదంటే ఏదో ఒక విషయంలో మీరు నష్టాన్ని ఎదుర్కోక తప్పదు. మీ యొక్క మనస్తత్వం అలాగే వారి మనస్తత్వం భిన్నంగా, వ్యతిరేకంగా కనిపిస్తుంది. ముందుగా మీరు ఏ విషయాన్నైతే నెగ్లెక్ట్ చేస్తున్నారో ఆ విషయంలో అప్రమత్తంగా ఉండాలి. వాళ్ళు మీ నుండి అవసరాలను గడిపించుకోవడం కోసం ఎన్నో రకాలుగా నాటకాలు ఆడుతూ ఉన్నారు. అలాగే మీ నుండి ఏది కోరుకుంటున్నారు అనేది మీరు ప్రతిదీ కూడా అంచనా వేయగలిగినటువంటి తెలివితేటలు మీకు దగ్గర చాలా ఎక్కువ ఉన్నాయి. ఎంత ఉన్నప్పటికీ కూడాను అవసరం లేని చోట మాట్లాడకూడదు. ఇక్కడ మన మాట మాట్లాడినా కూడా చెల్లదు, సాగదు అని చెప్పి మీకు అనిపిస్తే మరి మీరు అక్కడి నుండి తొలగిపోవడం చాలా మంచిది. అటువంటి దగ్గర మీరు అసలు మాట్లాడకపోవడం ఇంకా మంచిదే. ముఖ్యంగా కన్యారాశి వారు మీ జీవితం ఇప్పటి వరకు ఏ విధంగా గడిచింది, మీరు ఎన్ని కష్టాలను అనుభవించారు, మీ కుటుంబ వ్యవస్థను కాపాడుకోవడానికి మీరు ఎన్ని ప్రయత్నాలు చేశారు, ఎవరి దగ్గర కూడా తలదించుకోలేనటువంటి మనస్తత్వం మీది, ఎవరి దగ్గర కూడా అన్యాయానికి గురికానటువంటి మీరు కేవలం మీరు నా అనుకున్నటువంటి వ్యక్తుల పట్ల మీరు ఎందుకలా అసహనాన్ని చూపించకుండా, అలాగే నిరాశ నిస్పృహలతో మీలో మీరే కుమిలిపోతూ బాధపడవలసినటువంటి అవసరం ఏమిటి, మీరు ఇలా ఆలోచిస్తూ ఉన్నారు. ఇప్పుడు వీరిని మేము కోల్పోతే రేపన్న రోజు ఎప్పుడు ఏ అవసరం మమ్మల్ని వరిస్తుందో, ఏ అవసరం నన్ను పలకరిస్తుందో తెలియదు. ఈ రోజుల్లో ఏదైనా కానీ అంతా నాటక రూపంలో ఉన్నటువంటి ప్రపంచం, కలుషితమైపోయినటువంటి ఈ కలియుగంలో నేనొక్కడినే ఏదీ కూడా సాధించలేకపోతున్నాను. నా చుట్టూ ఉన్నవారు మంచివారా చెడ్డవారా అనేది నాకు అనవసరం. నేను నా వంతుగా ఎలా నడుచుకుంటున్నాను, నాకు ఇచ్చినటువంటి పాత్రను నేను ఎలా పోషించగలుగుతున్నాను, భగవంతుడు ఇచ్చినటువంటి అవకాశాలను నేను ఎలా పట్టుకోగలుగుతున్నాను, ఎవరో ఏదో అనుకుంటారని, ఎవరో నాకు కీడు తలపెడుతున్నారని నేనెందుకు ఆగిపోవాలి, నేనెందుకు నా జీవితాన్ని, నా ఆనందాన్ని, నా కుటుంబాన్ని కోల్పోవాలి అని మీరు ఇలా అనుకుంటారు. అంతేకాదండి, ఇలా కూడా అనుకుంటూ ఉంటారు. భగవంతుడు ఒక చెట్టును సృష్టించినప్పుడు ఆ చెట్టుకు కొన్ని పండ్లుంటాయి. ఆ పండ్లల్లో బాగా అందంగా తీపిగా ఉన్నటువంటి పండ్లు, అలాగే పాడైపోయినటువంటి పండ్లు రెండూ కూడా ఆ చెట్టుకు ఉంటాయి. కానీ ఆ పండ్లను, చాలా అందంగా తీయగా ఉన్నటువంటి పండ్లను కొంతమంది మాత్రమే ఇష్టపడతారు. కానీ కుళ్ళిపోయినటువంటి పండ్లను ఎవరూ కూడా ఇష్టపడరు. కానీ అదే చెట్టు రెండింటినీ కూడా సమానంగా ఉంచుకుంటుంది. మొయ్యలేని నాడు ఆ చెట్టు రెండు పండ్లను కూడా సమభావంతో కిందకు విసురుతుంది, కిందకు పడేలా చేస్తుంది. కాబట్టి నా జీవితంలో కూడా నాతో పాటు నేను మంచివాడిని కాబట్టి, మంచిదాన్ని కాబట్టి నాతో పాటు ఉన్నవారు కూడా మంచిగా ఉండాలని నేను కోరుకోను. వారి జీవితం, వారి మనస్తత్వం, వారికి తగిన విధంగా వారు అలా నడుచుకుంటూ ఉండడం అది వారి వెర్రితనం అనుకోవాలి. ఎందుకంటే మనం ఎలా నడుచుకుంటే మనకు భగవంతుడు కూడా అలాంటి జీవితాన్నే ఇస్తాడు. మరి నేను వారితో నా మనస్తత్వాన్ని కానీ, నా నడవడికని కానీ ఎప్పుడూ కూడా తప్పుడు వ్యక్తిత్వంతో, తప్పుడు మాటలతో, తప్పుడు ఆలోచనలతో వారితో నడుచుకోలేదు. మరి వారు నాతో నడుచుకుంటే మరి ఆ తప్పు నాదవుతుందా? కాదు కదా, వారిదే అవుతుంది. ఏదో ఒక రోజు వారి తప్పును వారే తెలుసుకుంటారని మీరు మాత్రం అందరితో కూడా చాలా చక్కగా కలుపుగోలుతనంగా అందరినీ నా అనుకుంటూ పలకరిస్తూ అందరితో కూడా మంచి బంధాన్ని, మంచి ఆనందకరమైనటువంటి జీవితాన్ని గడపాలని చెప్పి మీరు అనుకుంటారు. కానీ గుర్తుపెట్టుకోవాలండి, ముఖ్యంగా ఈ 4 రోజుల్లో మీ జీవితంలో విస్తుపోయేటటువంటి కొన్ని నిజాలనేవి బయటపడతాయి. ముఖ్యంగా 6 అనేటటువంటి అక్షరంతో పేరు మొదలయ్యేటటువంటి వ్యక్తులతో తప్పకుండా జాగ్రత్తగా ఉండాలి. అనవసరమైనటువంటి వాదనలు కానీ, అనవసరమైనటువంటి గొడవలకు కానీ వారితో వెళ్ళకండి. వారు చేసినటువంటి కొన్ని అంటే మిమ్మల్ని ఏ విధంగా నాశనం చేయాలి అని చెప్పి వారు వేసినటువంటి పన్నాగాలన్నీ కూడా బయటపడతాయి. అది ఏ వ్యక్తి ద్వారానో, లేదంటే ఒక ఫోన్ కాల్ రూపంలో కావచ్చు, లేదంటే ఏదైనా ఒక పత్రాల విషయంలో బయటపడడం కావచ్చు జరుగుతుందన్నమాట.
అయితే ఇక్కడ గత కొన్ని సంవత్సరాల నుండి వారు మీపై పడినటువంటి కుట్రలు, అలాగే వారు మిమ్మల్ని నాశనం చేసినటువంటి విధానం, మీకు దక్కవలసినటువంటివి దక్కనివ్వకుండా చేసినటువంటి వైనం, ఇదంతా కూడా తెలుసుకొని మీరు ఆశ్చర్యపోక తప్పదు. మీ బంధాలను సైతం, మీ కుటుంబంలో మీకు దక్కవలసినటువంటి బంధాలను సైతం ఏదో ఒక రకంగా మీకు దూరం చేసే విధంగా చెప్పుడు మాటలను చెప్పి మీకు అలాగే మీ బంధం మధ్య చిచ్చు పెట్టినటువంటి వైనం, ఇదంతా కూడా మీరు తెలుసుకొని చాలా రకాలుగా అంటే ఇప్పటి వరకు నేను ఈ వ్యక్తులను నమ్మింది, వీళ్ళన ఇంతగా నా అనుకున్నది అని చెప్పి చాలా షాక్ అవుతారు. అయితే ఒకటైతే నిజమండి, మీరు చెప్పినటువంటి మీ మనస్తత్వం, అలాగే మీరు నడుచుకునేటటువంటి విధానం చాలా గొప్పది. అందరూ కూడా నాలాగే ఉండాలి, నాలాగే ఆలోచించాలని ఏదీ లేదు కదా అని మీరు అనుకున్నారు. కానీ మీ చుట్టూ ఉన్నవారు మాత్రం అందరూ మంచివారే ఉండాలి, ఉండకూడదు అనేది భగవంతుడు నిర్ణయిస్తాడు. అలాగే వారి నడవడిక బట్టి ఆధారపడుతుంది. అయితే మీరు తెలుసుకున్న తర్వాత ఆ వ్యక్తుల పట్ల అసహన భావాన్ని, కోపాన్ని ప్రదర్శించకుండా వారి నుండి పక్కకు వెళ్ళిపోతే మంచిది. వాళ్ళని దూరం పెడితే ఇకనైనా కూడా మీ జీవితంలో అనవసరమైనటువంటి కొన్ని చిక్కుల్లో మీరు పడకుండా జాగ్రత్తగా ఉంటారు. అలాగే కర్మ అనేది ఒకటి ఉంటుంది, అదే చూసుకుంటుందని చెప్పి మీరు కూడా విడిచిపెట్టండి. ఇక మరొక విషయం, ఎవరినైతే మీరు అంటే మీ యొక్క జీవిత భాగస్వామి కానివ్వండి, లేదంటే మీ యొక్క బిడ్డల విషయంలో కానివ్వండి, మీ తోబుట్టువుల విషయంలోనైనా కానివ్వండి, మన అనుకున్నటువంటి బ్లడ్ రిలేషన్షిప్ ఏదైతే ఉంటుందో, లేదా మనం అనుకున్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళను కొన్ని విషయాల్లో మనం మార్చలేం. ఎంత చెప్పినా కూడా వారిలో ఒక మార్పు అనేది మనం తీసుకురాలేం. మనం ఎంత ట్రై చేసినా కూడా వాళ్ళు మన మాట వినరు. ఒకవేళ విన్నా ఆ కాసేపు మాత్రమే వింటారు. తర్వాత మరలా వాళ్ళ బుద్ధి మాత్రం మారదు. అటువంటి వారిని మార్చేటటువంటి ప్రయత్నం చేసి మీ ఇంటిని, మీ శరీరాన్ని, మీ మనసును గుల్ల చేసుకునే ప్రయత్నం అయితే చేయకండి. ఆ ఒక్కటి విడిచిపెట్టేసేయండి. చాలా వరకు కూడా మీరు సంతోషంగా ఉంటారు. ఈ 4 రోజుల్లో ప్రశాంతంగా గడుపుతారు. ఇక మీలో మార్చుకోవాల్సినటువంటి మరొక విషయం ఉంది. ఏంటంటే మీ వృత్తి యందు అంటే మీరు అరగంట కష్టపడినా, గంట కష్టపడినా చాలా వరకు కూడా దాని గురించే ఆలోచిస్తూ ఉంటారు. మీరు చేసే కష్టం చేస్తూనే ఉంటారు. సక్సెస్ రాలేదే, అయ్యో ఇంత వస్తుందని ఎక్స్పెక్ట్ చేశానే, ఇంత రాకుండా పోయిందే అని చెప్పి చాలా వరకు కూడా చేసినటువంటి గంట పని కోసం 4-5 గంటలు బాధపడుతూ ఉంటారు. అది కూడా కరెక్ట్ కాదండి. మీరు కష్టపడ్డారు, అక్కడ ఇవ్వాల్సింది చేయాల్సింది చేసేశారు. 100% ఇక దానికి ఫలితం భగవంతుడికి విడిచిపెట్టండి. మీకు ఎంతైతే రావాల్సింది ఉంటుందో అంత మీకు తప్పకుండా వస్తుంది. మీరు ఎంత ఆలోచించినా కూడా దానివల్ల ఎక్కువగా స్ట్రెస్కు గురవుతారు. కాబట్టి అతిగా ఆలోచించకండి. అలాగే ఒక్క విషయం అయితే గుర్తుపెట్టుకోవాలి, కష్టానికి తగినటువంటి ప్రతిఫలం అనేది కొంచెం ఆలస్యమైనా కూడా భగవంతుడు ఖచ్చితంగా ఇస్తాడు. ఈ విషయాన్ని మీరు కూడా నమ్ముతారు, అలాగే నమ్మాలి కూడాను. దేనికైనా కానీ పరమేశ్వరుడే బాధ్యత అని చెప్పి మీరు నమ్మకంగా ఉంటే చాలు. మీ కష్టానికి తగినటువంటి ప్రతిఫలాన్ని మీరు తప్పకుండా పొందుతారు. ఇక ఈ 4 రోజుల్లో మీకు ముఖ్యంగా మీరు ఏదైతే ఇక జరగదు అన్నటువంటి పనులుంటాయో ఆ పనిలో ఒక సక్సెస్ అనేది మీరు చూస్తారండి. వృత్తిపరంగా, ఉద్యోగపరంగా, వ్యాపార పరంగా, చిన్న చిన్న బిజినెస్ల పరంగా మీరు ఎంతవరకు అయితే ఎఫెక్ట్స్ పెట్టారో ఇప్పటి వరకు అందులో అంతకన్నా కూడా డబుల్గా మీకు మంచి ప్రాఫిట్స్ అయితే కనిపిస్తాయి. పనిని మాత్రం నిర్లక్ష్యం చేయరు మీరు. కాబట్టి మీరు ఎంత ఒత్తిడిలో ఉన్నా కూడా మీకు ఒక రూపాయి వచ్చేది ఎప్పుడు కూడా నిర్లక్ష్యంగా చేసి చూడరు. అలా చూడకుండా ఉన్నారు కాబట్టి ఈ రోజున మీకు విజయం అనేది మిమ్మల్ని వరించబోతుంది. మీరు ఎక్కడా కూడా తలదించుకోవాల్సినటువంటి పరిస్థితులు రావు. ఎవరైతే మిమ్మల్ని అంటే మీ జీవితంలో అనవసరంగా మీ జీవితంలోకి వచ్చి ఎంటర్ అయ్యి మిమ్మల్ని, మీ బంధాలను విడదీశారో, ఎవరైతే మీ నాశనాన్ని కోరుకున్నారో వారే పతనం అవ్వబోతున్నారు. కాబట్టి మీరు అన్ని విషయాల్లో కూడా ఓర్పుగా ఉండండి. కుటుంబ పరంగా చూసుకుంటే కుటుంబ పరంగా కొన్ని చిన్న చిన్న డిస్టర్బెన్స్ అయితే వస్తూ ఉంటాయి 4 రోజుల్లో. కొంత చిన్న చిన్న గొడవలు అయితే తప్పకుండా వస్తాయి. దేన్ని కూడా మీరు మనసుకు తీసుకోకండి, కష్టంగా తీసుకోకండి. ప్రతిదీ కూడా లైట్గా తీసుకోండి. అతి ఆలోచనలు చేయకండి. అతి ఆలోచన చేయడం వల్ల మానసికంగా స్ట్రెస్ అనేది పెరుగుతుంది. దానివల్ల నిద్ర పట్టకపోవడం, కొంచెం మీకు అనవసరంగా లేనిపోని ప్రాబ్లమ్స్ అనేవి రావడం జరుగుతాయి. కాబట్టి ఈ విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండండి. ప్రయాణాల విషయంలో కూడా కొంచెం అప్రమత్తంగా ఉండండి. దేవాలయ దర్శనాలు చేసుకుంటారు, అలాగే కుటుంబంతో కలిసి సరదాగా బయటకు వెళ్ళడం ఇటువంటివి చేస్తారనమాట. ఇక ఈ 4 రోజులు మీరు ఇంట్లో ఉదయం సాయంత్రం దీపారాధన చేసుకోండి. అలాగే ఓం నమ శివాయ అనేటటువంటి పంచాక్షరి మంత్రాన్ని జపించుకోండి. అలాగే దగ్గరలో మీకు ఏ ఆలయం అయితే అవైలబుల్గా ఉంటుందో ఆ ఆలయ దర్శనం అయితే చేసుకోండి. మరి ఈ 4 రోజుల్లో ఈ 6 అనేటటువంటి పేరుతో స్టార్ట్ అయ్యేటటువంటి వ్యక్తులతో మాత్రం కొంచెం అప్రమత్తంగా ఉండండి. మీ ధర్మాన్ని, మీ కష్టాన్ని, మీ నిజాయితీని భగవంతుడు అనేవాడు చూస్తూ ఉంటాడు అనే ఒక్క విషయాన్ని అయితే నమ్మండి.
మిగతాదంతా కూడా మీకు పాజిటివ్‌గా మీరు అనుకున్న దాంట్లో ఎటువంటి సమస్యలు, ఇబ్బందులు కూడా లేకుండా మీకు భగవంతుడు తోడుగా ఉండి మిమ్మల్ని నడిపిస్తాడు. మరి తెలుసుకున్నారు కదండీ! కన్యా రాశి వారు మీ జీవితంలో మీరు ఇప్పటి వరకు ఎదుర్కొన్నటువంటి కొన్ని విషయాలు, ఈ 4 రోజుల్లో మీరు తెలుసుకునేటటువంటి ఒక రహస్యం, ఏ వ్యక్తులు మీ పట్ల ఎలా ఉంటున్నారు, వారి నుండి మీరు ఎలా బయటపడాలి, మీ ఆలోచనలు అలాగే మీ మనశ్శాంతి ఎలా కాపాడుకోవాలి అనే విషయంలో ఒక క్లారిటీ అయితే వచ్చారు కదా! అలాగే ఏనండి మర్చిపోకుండా ప్రతి శనివారం శని భగవానుడికి తైలాభిషేకం చేసుకొని నువ్వుల నూనెతో దీపం పెట్టండి. నువ్వుల లడ్డును నైవేద్యంగా పెట్టండి. ప్రతి శనివారం కుదరకపోయినా, కుదిరిన శనివారం ఏదో ఒక శనివారం, నెలలో ఒక శనివారం అయినా ఇలా చేయండి. సక్రమంగా అంతా మీ పనులన్నీ సక్రమంగా జరుగుతాయి. ఎటువంటి సమస్యలు ఉండవు. మరి తెలుసుకున్నారు కదా! తిరిగి మరలా మరొక వీడియోలో కలుసుకుందాం. అంతవరకు నమస్కారం. ధన్యవాదాలు.